कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. బీహార్లో ఆర్జేడీ నాయకత్వంలోని ప్రతిపక్ష మహాగఠబంధన్లో చేరతామంటూ ఆ రాష్ట్ర ఎంఐఎం ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపాదనలు పంపించింది. దీన్ని పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా కన్ఫర్మ్ చేశాడు. ఓవైసీ చెప్పింది ఏంటంటే, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్జేడీని కాంగ్రెస్ను కోరారు, అందరము కలిసి పోటీ చేద్దాం, దీనివల్ల సెక్యులర్ ఓటు డివైడ్ కాకుండా ఉంటుంది అని. సో ఈ ప్రతిపాదనపై ప్రతిపక్ష పార్టీలే నేను తీసుకోవాలి, వాళ్ళు తీసుకుంటే సంతోషం, లేకపోతే విడిగానైనా పోటీ చేయడానికి మేము సిద్ధము అని ఓవైసీ ప్రకటించారు. సో ఎంఐఎం ఎందుకని ఈ వ్యూహాన్ని రచించింది? ఎందుకంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎంఐఎం చేస్తున్న పనేంటి, అపోజిషన్కు రావాల్సిన ముస్లిం ఓట్స్ను ఆయా రాష్ట్రాల్లో తన వైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లో చీలిక తెచ్చి పరోక్షంగా బీజేపీకి లాభపడుతోంది. అందుకే కాంగ్రెస్తో సహా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఎంఐఎంను ఓట్ కట్వా అంటే ఒక రకంగా మోడీ ప్రాక్సీగా, బీజేపీ ప్రాక్సీగా ఎంఐఎంను చూస్తూ ఉంటారు. ఇట్స్ అ ఓట్ కట్వా పార్టీ అని పేరు కూడా. ఇప్పటిదాకా ఓవైసీ అసలు సెక్యులర్ పార్టీస్ ముస్లిం అపీజ్మెంటు చేస్తున్నాయని బీజేపీ విమర్శిస్తుంటే, అసలు సెక్యులర్ పార్టీస్ ముస్లింలకి ఏం చేస్తాయని చెప్పి ఓవైసీ ప్రశ్నిస్తూ వచ్చాడు. సో అందువల్ల ఓవైసీ పైన ఉన్న ఈ విమర్శ అంటే ఓట్ కట్వా పార్టీగా ముస్లిం ఓట్లను బీజేపీ వ్యతిరేక పార్టీలకు రాకుండా చేసి పరోక్షంగా బీజేపీ గెలవటానికి సహకరిస్తున్నాడు. అందుకే ప్రతిపక్ష నేతలందరి వెనకాల ఈడీలు సిబిఐలు పడతాయి, కానీ ఓవైసీ బ్రదర్స్పై కానీ ఎంఐ నాయకులపై కానీ వారికి సన్నిహితంగా ఉన్న ఎవరిపైనా కేంద్ర ఏజెన్సీలు పోవు. ఇదొక్కటే ప్రూఫ్ ఓవైసీ ఎవరి ప్రయోజనాలకు పనిచేస్తున్నాడు అన్నది విమర్శ. ఈ విమర్శ నుంచి బయటపడటానికి బహుశా ఎంఐఎం ఈ ప్రతిపాదన చేసి ఉంటుంది. మేము ఇండియా కూటమిలో చేరటానికి సిద్ధం, మీరే నిర్ణయించుకోండి అని. ఎందుకంటే ఈ ఓట్ కట్వా పార్టీ అని ప్రతిపక్ష సెక్యులర్ అపోజిషన్ అటాక్ చేస్తుంటే చాలా చోట్ల ముస్లిం ఓటర్లు నమ్ముతున్నారు కూడా. ఎంఐఎం వల్ల వ్యూహాత్మకంగా యాంటీ బీజేపీ ఓటు చీలిపోతుంది అని ఎంఐఎంకు ఓటు వేయకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా మీకు కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ముస్లిం ఓట్లు తెచ్చుకోగలిగింది, కొంత బీఆర్ఎస్తో నిలబడ్డా కూడా. సో అందువల్ల ఓవైసీకి ముస్లిం ఓటర్లలోనే క్రెడిబిలిటీ పోతుంది. నువ్వు అసలు ఎవరి ప్రయోజనాలకు పని చేస్తున్నావు, అసలు నువ్వు ఇండైరెక్ట్గా బీజేపీకే సహాయపడుతున్నావు అన్న విమర్శ ముస్లిం ఓటర్ల నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఇది ఎంఐఎం విస్తరణకు అడ్డంకిగా, ఎంఐఎం క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసేదిగా మారిపోయింది. అందువల్ల ఇప్పుడు ఇండియా కూటమిలో చేరడం ద్వారా తాను బీజేపీ ప్రాక్సీ అన్న విమర్శ నుంచి బయటపడాలి అన్నది ఓవైసీ లక్ష్యమై ఉండాలి. రెండవది, లాస్ట్ ఎలక్షన్లో 2020లో ఎంఐఎం 20 సీట్లకు 20 సీట్స్ పోటీ చేసింది, 5 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ముఖ్యంగా కిషన్గంజ్, ఇతర పూర్ణియా ఇలాంటి జిల్లా, కిషన్గంజ్ ఒకటి, ఇతర సీమాంచల్ ప్రాంతంలో గణనీయంగా ఓటింగ్ కూడా తెచ్చుకుంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ తర్వాత కొంతకాలానికి ఈ 5 ఎంఐఎం ఎమ్మెల్యేలో 4 ఎంఐఎంకు రాజీనామా చేసి ఆర్జేడీలో చేరిపోయారు. దీంతో ఈసారి ఎన్నికల్లో నిజంగానే ఎంఐఎంకు ఓట్లు వస్తాయా? ఈవెన్ సీమాంచల్ ప్రాంతంలో కానీ బీహార్లో కానీ ఇంకా మీ పార్టీకి ఓటేస్తే మీరు ఆర్జేడీకి వైపే వెళ్తారు. అసలు ఎంఐఎం పోటీ చేసేదే ఆర్జేడీని ఓడించటానికి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో కూడా బీహార్లో ఎంఐఎం పోటీ చేయడం ఒక కీలక అంశంగా మీకు ఎన్డీఏ విజయానికి దోహదం చేసిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఆర్జేడీతో పొత్తు ఉండడం వల్ల ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం లక్ష్యం ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారితో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్కి మిత్రపక్షం,
10 ఏళ్ళు బీఆర్ఎస్లో అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్కు మిత్రపక్షం, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ మిత్రపక్షంగా మారిపోయింది. అందువల్ల ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మిత్రపక్షంగా మారిన తర్వాత దేశమంతటా కాంగ్రెస్ను విమర్శించే పని ఎంఐఎం చేస్తే ఎవరు నమ్ముతాడు? సో ఇప్పుడు బీహార్లో కూడా కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉండే మహాగఠబంధన్లో చేరటానికి ఎంఐఎం సిద్ధపడుతోంది. సో అందువల్ల తన ఉనికిని కాపాడుకోవటానికి, తన క్రెడిబిలిటీని నిలుపుకోవటానికి, తన పార్టీ నా ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికే ఓవైసీ వ్యూహాత్మకంగా అపోజిషన్ అలయన్స్లోకి రావటానికి సిద్ధపడుతున్నాడన్నది వార్త. ఇప్పుడు బీహార్ నుంచి వస్తున్న వార్త ఏంటంటే ఈవెన్ మహాగఠబంధన్ కూడా పాజిటివ్గా ఆలోచిస్తోంది ఎంఐఎం చేర్చుకోవటానికి. ఎందుకంటే ఇప్పటి వరకు సెక్యులర్ అపోజిషన్ ఎంఐఎంను దూరం పెడుతూ వచ్చాయి. ఎంఐఎంను దూరం పెట్టడానికి 2 కారణాలు. ఒకటి, ఎంఐఎం పైన విశ్వాసం లేకపోవడం. ఇది బీజేపీ ప్రాక్సీ, ఓట్ కట్వా పార్టీ, మోడీ అమిత్ షాల వ్యూహాలకు అనుగుణంగానే పనిచేస్తుంది అనేది ప్రతిపక్షాలకు మొదటి అనుమానం. అందువల్ల వీళ్ళని ఇక్కడ పెట్టుకుంటే ట్రోజన్ హార్స్, మాయా గుర్రంగా మాత్రం ఉంటారని. రెండవ డౌట్ ఏంటంటే ఎప్పుడైతే ఎంఐఎం కలుస్తుందో దానికి కౌంటర్ హిందూ ఓట్ కన్సాలిడేషన్ బీజేపీ చేస్తుంది. అండ్ ఓవైసీ ఈజ్ ఎ పోలరైజింగ్ ఫిగర్. అఫ్కోర్స్ ఇటీవల కాలంలో ముస్లిం కమ్యూనల్ పాలిటిక్స్ కన్నా కూడా ఓవైసీ ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు. ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ దాటి మేము సోషల్ జస్టిస్ ఐడెంటిటీగా మారుతున్నామనే ఇండికేషన్ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా ప్రకటించాడు, బీహార్లో మేము అనేక సీట్లలో ముస్లిమేతరులను కూడా పోటీ పెడతాం, మాది కేవలం ముస్లిం పార్టీయే కాదు, అన్ని వెనుకబడిన వర్గాలు, ముస్లింలు, దళితులు, బీసీలు అందరికీ మేము రిప్రజెంట్ చేస్తాం అనేటువంటి ఒక ఇమేజ్ను కూడా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా ఇప్పుడు మహాగఠబంధన్లో చేరి సోషల్ జస్టిస్ పాలిటిక్స్లో భాగం కావాలని చూడడంలో కూడా ఓవైసీ వ్యూహం కూడా ఉంది. ఎందుకంటే తమ పార్టీ కమ్యూనల్ పార్టీ కాదు, తమ విస్తృతమైన సామాజిక న్యాయ పార్టీ, సోషల్ జస్టిస్లో భాగంగానే మేము ముస్లిం ప్రయోజనాల కొరకు మాట్లాడుతున్నామని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా మండల్ పార్టీస్తో జతకట్టడానికి ఓవైసీ సిద్ధపడుతున్నాడు. అయితే ఓవైసీ మారుతున్నాను అనే ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ స్టిల్ ఓవైసీ ద పోలరైజింగ్ ఫిగర్. ఆ పార్టీ పేరే మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్. అంటే ఆ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో కలిసినప్పుడు ఎంఐఎంతో కలవటానికి కాంగ్రెస్కి అభ్యంతరం ఏంటనే వాదనలు కూడా ఉండొచ్చు. ముస్లిం అనే పేరున్న ఐఎంఎల్లో కలవలేదాన్ని. కానీ కేరళ రాజకీయాలు వేరు, దేశమంతా రాజకీయాలు వేరు. అందువల్ల ఓవైసీ దేశమంతటా తిరిగి ముస్లిం పోలరైజేషన్ చేస్తున్నాడు. ఐయుఎంఎల్ నాయకులు అలా ఎవరు పోలరైజేషన్ చేయడం లేదు. ప్రతి అంశంలో కూడా యాక్టివ్గా ఉంటూ ముస్లిం పోలరైజ్ చేస్తున్నాడు. దీనివల్ల కౌంటర్ హిందూ కన్సాలిడేషన్ అయి తమకు హిందువుల ఓట్లు పోతాయనేది సెక్యులర్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ అందరికీ కూడా అనుమానం. అయితే ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వము పాకిస్తాన్పై జరిపే డిప్లొమాటిక్ వార్లో ఓవైసీకి కీలక పాత్ర ఇచ్చింది. దానివల్ల ఓవైసీ ఇమేజ్ కాస్త సాఫన్ అయి ఉంటుంది అని సెక్యులర్ అపోజిషన్ భావించవచ్చు. సో అందువల్ల ఇప్పుడు హిందూ ఓటు కలుపుకుంటే ఎంత హిందూ ఓటు దెబ్బతింటుంది, ఎంత ముస్లిం ఓటు వస్తుంది, ఈ కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ ఆర్జేడీ కాంగ్రెస్లు వేసుకుంటున్నాయి. ఆ వేసుకున్నాక ఒక నిర్ణయం తీసుకుంటారంటున్నారు. ఈలోగా ఓవైసీ మాత్రం ఒక హెచ్చరిక జారీ చేశాడు. మేము 100 సీట్స్లో బీహార్లో పోటీ చేయబోతున్నాం. బీహార్లో ఉన్నవి 243 సీట్స్. 100 పోటీ చేసి 24 సీట్లను గెలవడానికి కేంద్రీకరిస్తామని కూడా చెప్పాడు. అంటే క్లియర్గా ఒక ఇండికేషన్ ఇచ్చాడు, మమ్మల్ని కలుపుకోకపోతే మీ ఓటమికి మేమే కారణమవుతామని మహాగఠబంధన్ కూడా ఓవైసీ హెచ్చరిక జారీ చేశాడు. చూడాలి ఇప్పుడు మహాగఠబంధన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అని.